శ్రీమాత్రే నమః. శ్రీ లలిత సహస్రనామంలో 987వ నామము అనఘా. ఈ నామానికి అర్థం ఏంటి అంటే పాపరహితమైనది అని అర్థం. జగన్మాత అసలు పాపమే అంటనటువంటిది. పాపము ఆ తల్లి యొక్క కనీసం దరిదాపులకు కూడా చేరడానికి సాహసించదు. పాపం అనేది సహజంగా పాపం పనులు ఆలోచించే వాళ్ళకి ఉంటుంది కదా, పాపము పూర్ణమైన జీవితాన్ని గడిపే వారికి ఉంటుందన్నమాట. అసలు పాపం అనే పదానికి అర్థం కనుక మనం తెలుసుకున్నట్లయితే ఆ పాపాన్ని మనం దగ్గరికి రాకుండా ఎలా చేసుకోవాలి అన్న విషయాన్ని మనం తెలుసుకోవచ్చు. పాపం అంటే ఏంటి? మనం కనుక ఇతరులని మానసికంగా కానీ శారీరకంగా కానీ ఎటువంటి బాధను క్షోభను కలిగించటం, వారి మనసులకు దుఃఖం కలిగించటం, మనలో ఉన్న ఆత్మస్వరూపుడైన పరమాత్మయే ఇతరులందరిలోనూ ఉన్నాడన్న భావనతో తల్లిదండ్రులు, గురువులు, ఇతర పెద్దలు అందరి పట్ల సహృదయం అనే భావన కలిగి ఉండడము, చిన్నవాళ్ళ పట్ల ప్రేమాభిమానాలు కలిగి ఉండడము, ఇవన్నీ పాపరహితమైన కార్యాలు. అనఘా అంటే పాపరహితమైన జగన్మాత అటువంటి పాపరహితుల పట్ల అత్యంత ప్రీతి కలిగి ఉంటుందన్నమాట. జగన్మాత ఈ సమస్త విశ్వానికి తిరుగులేని ఒక అత్యున్నత న్యాయస్వరూపం, న్యాయమూర్తి అమ్మవారు. ఎవరి పట్ల ఎటువంటి పక్షపాత ధోరణి లేకుండా పాపములు ఆచరించే వారికి దుఃఖాన్ని, పుణ్యకార్యాలు ఆచరించే వాళ్ళకి సుఖాన్ని ప్రసాదిస్తూ ఉంటుంది. తమ స్వార్థం కోసం ఇతరులకు నష్టం కలిగించడం కూడా పాపమే. ఈ పాపాలని ఆచరించే వారికి ఆ పాప ఫలితమైన దుఃఖాన్ని కలుగజేస్తూ ఉంటుంది ఆ తల్లి అయిన అనఘ. గత జన్మల్లో మనం ఆచరించిన పాపకర్మల పుణ్యభాగము అధికంగా ఉండడం వల్ల గత జన్మలో మనం ఆచరించిన పుణ్యపాపాల్లో పుణ్యం ఎక్కువగా ఉండడం వల్ల మనకు ఈ మానవ జన్మ లభించింది. ఈ జన్మలో మనము పాప కర్మములను అంటే పాప ఫలితములను ఈ జన్మలో అనుభవిస్తూ ఈ జన్మలో పుణ్యములను ఆచరించే అవకాశం కలిగిందనమాట. అంటే పూర్వజన్మలో మనం చేసుకున్న పాపాలన్నింటినీ అనుభవించేసి కొంచెం పుణ్యకర్మలను చేసుకోవడం వల్ల పుణ్యం ఎక్కువగా చేసుకుంటూ ఉంటాం. ఇది కేవలం మానవులకు మాత్రమే అన్నమాట, ఒక వరంగా లభించింది. అటువంటి ఉత్తమమైంది మానవ జన్మ. మనం ఏం చేయాలి? ఇంకొంచెం ఎక్కువ పుణ్యకార్యాలను చేసి వచ్చే జన్మలో ఇంకొంచెం ఉత్తమమైన మానవ జన్మను మనం పొందడానికి ప్రయత్నించాలి. అంతేకాని పాపకర్మలు ఆచరించి అతి నీచమైన క్రిమి కీటక జన్మాలను పొందుదామా అనే విషయాన్ని ఎవరికి వారు ఆలోచించుకోవాలి. ఈ రెంటిని ప్రసాదించగల సమర్థ కలిగిందే ఆ తల్లి. జగన్మాత ఎటువంటి పాపములు, దుఃఖములు, వ్యసనములు లేనిది కదా. స్వధర్మాచరణమును ఆచరించే వారి పట్ల అమితమైన ఇష్టం కలిగి ఉంటుంది. ధర్మ సంస్థాపనము లక్ష్యంగా పెట్టుకుంది అన్నమాట. ఈ ధర్మమును స్థాపించడానికి చాలాసార్లు అమ్మవారు శరీర ధారణ కూడా చేసింది. ఆమె పంచకృత్యపరాయణ. సృష్టి, స్థితి, లయము, తిరోధానము, అనుగ్రహము, ఈ పంచకార్యాలను నియమబద్ధంగా ఆచరిస్తూ ఉంటుంది. అటువంటి శ్రీమాతను వసన్యాది వాగ్దేవతలు అనఘా అంటే ఓ పాపరహితమైన మాత అని కీర్తించడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు కదా. పాపరహితమైన పరబ్రహ్మ స్వరూపాన్ని గీతాచార్యుడైన శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో 4వ అధ్యాయమైన జ్ఞానకర్మ సన్యాస యోగంలోని 14వ శ్లోకంలో వివరించారు. నన్ను ఎటువంటి కర్మలు అంటవు, ఏ కర్మ ఫలముల యందు నేను ఆసక్తుణ్ణి కాను. ఈ విధంగా నన్ను గ్రహించిన వారు ఎటువంటి కర్మబంధాల్లోనూ చిక్కుకోరు. ఈ విధంగా పరమాత్మ తాను కర్మరహితుడని, పాపరహితుడని స్పష్టపరచడమే కాకుండా పాపరహితులమయ్యే రహస్యాన్ని మనకి వివరించారు. అఘం న విద్యతే స్యేతి అనఘః అంటే ఎట్టి విధములైన అఘములు, పాపములు, దుఃఖములు కానీ కనీసం వాటి స్పర్శ కానీ లేనిది, తనకు అంటనిది, ఏ కర్మలేశము చేత అంటుకొనబడినది సచ్చిదానంద పరిపూర్ణ జ్ఞాన స్వరూపిణైన అమ్మ. అనఘ అనే నామము సార్థకమైంది కదా అమ్మకి. అటువంటి అనఘ అన్న నామమును, ఆ నామములో నిబిడీకృతమై ఉన్న జగన్మాత అమ్మ యొక్క తత్వమును మనము గ్రహించగలిగి ఆ తల్లి సూచించిన బాటలో నడిచినట్లయితే ఆ పరమేశ్వరు యొక్క కృపకు మనం పాత్రలు కావచ్చు కదా. పాపరహితమైనది, పాపములు, దుఃఖములు, వ్యసనములు కనీసం తన దరిదాపులకు కూడా చారనీయక పాపపుణ్యములను ఆచరించే జీవులకు
ఒక న్యాయమూర్తిగా వారి కర్మముల ఫలితములను ప్రసాదిస్తూ స్వధర్మాచరణము ధర్మ సంస్థాపనల పట్ల ఆసక్తి కలిగిన జగన్మాతను మనము అనఘా అనే నామముతో కనుక పూజిస్తున్నట్లయితే ఆ తల్లి దయ వల్ల మనకి పాపకర్మలు చేయవలసిన బుద్ధిని పాపకర్మలు చేయడానికి ఒకవేళ అలాంటి బుద్ధి మనలో రాకుండా అమ్మవారే మనల్ని రక్షిస్తూ ఉంటుంది. అంటే చెడు బుద్ధిని మనలో నుంచి తీసివేస్తూ ఉంటుంది. శ్రీమాత్రే నమః.